మై డియర్ స్టూడెంట్స్, నేను మీ క్రిస్టియన్ మాట్లాడుతున్నాను. హోప్ అందరూ చక్కగా ఇప్పటిదాకా మీ ఫైనల్ ఎగ్జామినేషన్ ప్రిపేర్ అయ్యి అనుకుంటాను. సో ఎవ్వరు కూడా స్ట్రెస్ తీసుకోవాల్సిన అవసరం అయితే నీకు ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం అనేది ఎనీ పాయింట్ ఆఫ్ టైం లేదు. చక్కగా ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వండి. ఆఫ్టర్ ఆల్ దీస్ ఆర్ ఓన్లీ ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామినేషన్. దీస్ ఆన్ ఇవేవి కూడా మీ లైఫ్ అండ్ కెరియర్ని డిసైడ్ చేసే ఎగ్జామ్స్ కదా. జస్ట్ ఓన్లీ ఎగ్జామ్ అనే పారామీటర్తో మీరు రాయబోతున్న ఎగ్జామ్. సో నో నీడ్ టు వరీ. సో అనవసరంగా దీని గురించి ఆలోచించి హెల్త్ పాటు చేసుకోవద్దు. మీరు ఎంత స్ట్రెస్ తీసుకుంటే మీ పర్ఫార్మెన్స్ అంత లో అయిపోతుంది. చక్కగా హ్యాపీగా సంతోషంగా వెళ్ళి ఎగ్జామ్స్ రాయండి. ఎందుకంటే ఆఫ్టర్ ఎగ్జామ్స్ విల్ గెట్ సమ్ హాలిడేస్. సో అది దృష్టిలో పెట్టుకుని రాయండి. అంటే ఎగ్జామ్స్ అయిపోయిన వెంటనే రావు, మీకు ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం హాలిడేస్ వచ్చేస్తాయి. అండ్ వన్ మోర్ థింగ్, నో నీడ్ టు కాపీ ఆర్ ఎంకరేజ్ అదర్ ఫాల్స్ ప్రాక్టీసెస్. అలా ఎంకరేజ్ చేయొద్దు. అలానే మీరు కూడా ఎవరిని ఎంటర్టైన్ చేయొద్దు. సో మీరందరూ ఊహించిన దానికన్నా యూ విల్ గెట్ 20 to 30% ఆఫ్ 20 to 30 మార్క్స్ ఎక్స్ట్రానే వస్తాయి, తక్కువతే రావు. అండ్ నా మెయిన్ కన్సర్న్ అలా ఓన్లీ ఫర్ స్మార్ట్ లెర్నర్స్. సో స్మార్ట్ లెర్నర్స్ ఏంటంటే దే విల్ బీ మీన్ ఇప్పటిదాకా వాళ్ళు చదువుంటారు చక్కగా అందరితో పాటు, బట్ దే విల్ ఫీల్ సమ్ వాట్ పానిక్. అవ్వాల్సిన అవసరం ఏం లేదు. అండ్ అనవసరంగా పానిక్ అయ్యి టెన్షన్ తీసుకొని మీ హెల్త్ పాటు చేసుకోవద్దు. నన్ను అడిగితే హెల్త్ ఇంపార్టెంటా స్టడీ ఇంపార్టెంటా అంటే ఐ విల్ ప్రిఫర్ హెల్త్. వై? బికాస్ హెల్త్ ఈజ్ వెల్త్. సో ఏమి టెన్షన్ పడద్దు. ఎవరు కూడా ఏ లెర్నర్స్ అయినా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. చక్కగా ఇప్పటిదాకా కాన్ఫిడెంట్గా ఎగ్జామ్ని రిప్రజెంట్ చేయండి. మీకు వచ్చినట్టు కాన్ఫిడెంట్గా రాయండి. యూ విల్ సీ వెరీ వెరీ గుడ్ మార్క్స్. నో నీడ్ టు వరీ ఎట్ ఆల్. అండ్ మేనేజ్మెంట్ సైడ్ నుంచి వి విష్ యూ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామినేషన్. టేక్ కేర్. బాయ్.